నమస్తే అండి అందరికీ. నేను మీ చక్రవర్తి. గత 2 నెలలుగా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ భూమినైతే దుక్కులు దున్నైతే మనమైతే పెట్టుకున్నాము. మరి ఇవాళ అయితే మనం ఈ భూమిలో అయితే పసుపైతే విత్తుతున్నామండి. 2 నెలల క్రితము మన ఛానల్‌లో అయితే పసుపుని మనమైతే ఇలా స్టోరింగ్ చేస్తున్నాము అని ఒక వీడియో అయితే చేశానండి. దగ్గర దగ్గర 45 రోజుల తరువాత వేపాకు, అరిటాకులతో కప్పినటువంటి ఈ పసుపు మొక్కలు తీసి చూస్తే మొత్తం అయితే మనకైతే మొలుపైతే వచ్చేసింది. మరి ఒక ఎకరానికి మనమైతే 980 కేజీల ఈ పసుపు విత్తనాన్నయితే విత్తబోతున్నామండి. మరి మనము 45 రోజుల తర్వాతయితే ఈ మొలిపెత్తిన విత్తనాన్నయితే డైరెక్ట్‌గా పొలంలో అయితే పెట్టడానికి ముందుగా భూమినైతే లోదుక్కులు చేసుకొని, పశువుల ఎరువుతో అయితే కలియ దున్నుకొని భూమినైతే సిద్ధం చేసుకున్నాము. 45 రోజుల తర్వాత పసుపు విత్తనం అయితే ఇలా మొలుపైతే వచ్చింది. ఈ పసుపు యొక్క రకం వచ్చి సుగంధ రకమండి. ఈ సుగంధ రకంలో మనకు వాసననేది కొద్దిగా స్ట్రాంగ్‌గా అయితే ఉంటుందండి. అలానే ఇందులో మనకు కుర్కుమిన్ వచ్చి 4% అయితే ఉంటుంది. మరి భూమినైతే మనమైతే దుక్కులు దున్నుకున్న తర్వాత విత్తనం వేసేటప్పుడైతే ఇలా ఎద్దులతో అయితే కాడి కట్టించి మనమైతే విత్తనము సాళ్ళ మధ్యనైతే 8 అంగుళాల నుండి 10 అంగుళాల మిడిల్‌లో అయితే విత్తనానికి గ్యాప్ పెట్టి విత్తనం అయితే వేయడం జరిగింది. మరి లైన్‌కి 10 అంగుళాల దూరం వచ్చేలా అయితే ఎద్దుతో అయితే మనకు సాళ్ళైతే తోలుతున్నారు. ఇలా తోలిన సాల్లో మనకు విత్తనానికి 8-10 అంగుళాల దూరంలో అయితే విత్తనం అయితే వేస్తున్నామండి. ఈ భూమినైతే చాలా మెతువుగా అయితే దున్నుకున్నట్టయితే విత్తనము మనకు మొలకొచ్చిన తర్వాత గడ్డ అనేది ఊరేది ఎక్కువ శాతం అయితే ఉంటది. మరి నీరు ఎక్కువగా నిల్వ ఉండే భూముల్లో అయితే బోదెలు చేసి బోదె పైనైతే విత్తనం పెట్టుకుంటే మంచిది. మా భూమి వచ్చి నీరు ఎక్కువగా నిల్వ అయితే ఉండదండి. అలానే చాలా పొలితిగా ఉండే భూమి అంటే చాలా లూజ్‌గా ఉంటుందన్నమాట మట్టనేది. సో, మనకు విత్తనం గూడా మంచిగా ఊరుతుందని చెప్పి మనమైతే డైరెక్ట్‌గా ఫ్లాట్ ల్యాండ్ పైనే విత్తనాన్నయితే పెడుతున్నాము. పసుపు యొక్క ధర మనకు పసుపులోని కుర్కుమిన్ శాతం బట్టి అయితే నిర్ణయిస్తారు. మరి ఈ సుగంధ రకంలో 4% అయితే కుర్కుమిన్ అయితే ఉంటుంది. మరి మనకు దీంతో పోల్చుకుంటే 6-7% ఉండే రకాలు కూడా ఉన్నాయి. మా ఏరియాలో ఎక్కువగా సుగంధ రకం అయితే సాగులో ఉంది. సో, మనకు విత్తనం అదే దొరికింది. మనం కూడా అదే అయితే కల్టివేట్ అయితే ఈ సంవత్సరం అయితే చేయబోతున్నాము. మొత్తం విత్తనం అనేది భూమిలో పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే మీరు చూసుకున్నట్టు దిండుమాన్ అని అంటారండి. ఇలా ఎద్దులకి మనకి ఎనపక్క ఒక పెద్దని కర్ర కట్టి మొత్తము వేసిన విత్తనాన్ని అయితే ఇలా దిండుమాన్ అని చెప్పని దీంతో అయితే మనమైతే మొత్తము క్లోజ్ చేసేసి 3 అడుగులకి 3 అడుగులకి డ్రిప్ ల్యాడర్‌లు అయితే వేసేసి వాటరింగ్ అనేది చేసేస్తాము. మరి మా ప్రాంతంలో జూను లేదా జూలై నెలలో అయితే పసుపు అయితే భూమిలో అయితే విత్తుతారండి. మరి మీ ప్రాంతంలో పసుపు సాగు అవుతుంటే ఏ నెలలో విత్తనం విత్తుకుంటారో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయగలరు. అలానే ఈ వీడియో మీకు నాకు వీలైనంత వరకు సమాచారం ఇవ్వాలని చెప్పి వీడియోనైతే చేయడం జరిగింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ నేను మీ చక్రవర్తి.